ఫ్రెండ్స్ తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు వీడియో ఫ్రెండ్స్, ఇంకా నేను అప్లోడ్ చేసినవి ట్రెండింగ్లో ఉండే వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నరే పంచులు అన్ని ఇడే ఉన్నాయి నరే, తక్కువ రేటు. ఇప్పుడు మా వాడు తిరుపతికి వచ్చిండే ట్రిప్ ఎలా ఉందో వాడి మాటల్లో మనము విందాం ఫ్రెండ్స్. ఎలా మాట్లాడతాడో చూద్దాం. తిరుపతిలో ఉన్నాము. ఎందుకు వచ్చినామంటే ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడికి. ఫస్ట్ టైం ఎట్లుంది? ఫస్ట్ టైం వచ్చి ఎట్లుంది? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? ఫస్ట్ టైం వచ్చినా కూడా మంచిగానే ఉంది. ఈ యాప్ చెప్తా అన్నాడా? చెప్పురా. సంతోషంగా ఉంది మాకి. కాలు నొప్పించినా లేదా? లేదు. ఎన్ని మెట్లు? మోకాల పర్వతం ఎన్ని మెట్లు ఎక్కుతావే? 110 ఎక్కి కాలేం నొప్పిలా. సంతోషంగా మా నాన్న రమేష్, యూట్యూబ్ స్టార్ రమేష్. ఓకే ఫోటోగ్రాఫర్. ఓకే మా అబ్బాయే. తెలుగుంటాయి. ఒక పాపనైతే చెట్టుకులు ఎత్తిపోయింది. బోర్డు అయింటారా బాగా చూసుకొని పోమన్నా. పిల్లల్ని బాగా చూసుకోవాలా. అట్లా ఇడిచిపెట్టుకోవాలా. ఎంతమంది వచ్చినారు మీరంతా? 16 మెంబర్స్ వచ్చినాము. పేర్లు? నరేష్, రిషి, రమేష్, తేజస్, మహాదేవి, కవిత, జయమ్మ, గంగాధరప్ప, పోలేస్, హనుమాన్, అనిత, రమేష్, రమేష్, దుబ్బక్క, మీ పాప రిషిక వచ్చింది. రిషిక రమేష్ ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో, కంప్యూటర్. తీసుకొచ్చినాము ఫస్ట్ టైం. జాలీగా ఉంది మాకు. 4 days ఉంటాం ఇక్కడ. నిన్న ఒకటే, ఈరోజు 2. 4 days ఉంటాము. ఈరోజు సాయంత్రానికి గుండు తీసుకుంటాము. అట్లా మొక్కండి, కొట్టుకో. చాలు. రా
ఫ్రెండ్స్ కొండపైకి అయితే చేరుకునేసాం మేము. చివరి మెట్లు ఎక్కేసి ఇక కొండపైకి చేరుకున్నాం. ఇక రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళడమే. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి స్నానాలు చేసుకొని హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నా, తిరుమలలో ఉన్నా. దాదాపు 1 గంట నుంచి ఇక్కడ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ డిస్ప్లే అవుతున్నాయి కానీ రూమ్స్ అయితే మాకు అలర్ట్ కాలేదు నెంబరు చూడండి. అక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. రూమ్స్ బుక్ చేసినాము, కాకపోతే మాకు ఇంకా కాలేదు. ఇప్పుడు ఆ రూమ్ కోసం వెయిటింగ్. చేంజ్ అయినట్టుంది. ఎంత 53 అరే ఎంత 589 పడింది. అక్కడ 581 పడాలి. మా రూమ్ నెంబర్. 2 రూమ్స్ తీసుకున్నాము. చూద్దాం ఏది ముందు వస్తుందో అని. 1 గంట నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 4:41 అయింది. ఇప్పుడు అవుతుందో ఏమో. పిల్లలు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ పనుకొనేసినారు, లేచినారు. చూడండి, ఇంకా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. చెప్పులు లేకుండా వచ్చినాను తిరుమలకు. ఎప్పుడు వచ్చినా నేను చెప్పులు లేకుండానే వస్తాను. ఇట్లా ఉంటుంది. కానీ దేవుడు ఇలా పరీక్ష పెడతాడు. ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఉంటారా లేదని పరీక్షిస్తాడు. పిల్లలు 6 మంది చిల్డ్రన్స్ వచ్చినారు. పెద్దవాళ్ళు 10 మెంబర్స్. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అన్నిటికీ దారి చూపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మాకు ఫైనల్గా రూమ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. దొరికిన తర్వాత వీళ్ళందరినీ ఇక్కడే పెట్టి అక్కడ ప్రసాదం పెడుతుంటే ప్రసాదం తినమని చెప్పేసి మేము రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్ చూసాం. చాలా బాగుంది, పెద్ద రూమ్ ఇచ్చారు. వీళ్ళకు వచ్చి మేము చిన్న రూము ఏం బాగలేదని షాక్ ఇచ్చాము. వీళ్ళందరినీ అలా చెప్పి అక్కడికి తీసుకెళ్తే ఆ రూమ్ చూసి షాక్ అయ్యారు. అట్లా ఉంది ఆ రూమ్. ఇక లాస్ట్ వీడియో అయితే ఇక చివరి వీడియో. దర్శనానికి బయలుదేరే టైంలో మేమంతా రూమ్ చూసి రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకుంటే వీడియో ఉంది ఫ్రెండ్స్. అది అప్లోడ్ చేశాను. ఇక తిరుపతికి సంబంధించి ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో